ప్రతిపక్షంలో హోదా కూడా లేని మా మీద మీకెందుకు ఆరోపణ? మళ్ళీ కూడా రాదంటున్నారు కదా మీరు. వాళ్ళ లెక్క ప్రకారం కేసీఆర్ నరేంద్ర మోడీ లెక్క ప్రకారం మేము 40 సీట్లు దాటం. అవునా? ఇదే కదా వాళ్ళిద్దరు చెప్తున్నది. 40 సీట్లు దాటనలో మేమైతే అమలు చేయలేం కదా. 400 వచ్చే సీట్లు బీఆర్ఎస్ బీజేపీ 400 సీట్లు వచ్చినప్పుడు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వమంటున్నా నేను. మీ విధానాన్ని, మీ విధాన పత్రాన్ని ప్రకటించమని అడుగుతున్నాము. ఇప్పుడు లక్ష్మణ్ ఏమన్నాడు, కిషన్ రెడ్డి ఏమన్నాడు అనేది లెక్కలేదు. వాళ్ళు ఏంది దొడ్డి దగ్గర కాపలా ఉండేటోళ్ళే తప్ప లోపలికి పోయేటోళ్ళు కాదు. లోపల ఉన్నోళ్ళు ఏం చెప్తున్నారో లెక్కకు తీసుకోండి. లోపల ఉన్నోళ్ళు స్పష్టంగా రద్దు చేస్తామంటున్నారు. రద్దు చేయకపోతే లోపల పెత్తనం చెలాయించే వాళ్ళతోని మీ విధానాన్ని ప్రకటింపజేయమని అడుగుతున్నాం మేము. వాజ్పేయి గారు కూడా అందులోనే చేసిరు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇవి అమలు జరిగినాయా? ఏ విధానమైనా మనతోని చర్చించాల్సిన అవసరం లేదు. చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, ప్రజాస్వామికవాది అని మనం అంటున్నాం. మనం ఆయనతో కలిసి పనిచేసినామని కాదు. ఆయన విధానాలను మనం చూసుకుంటూ, వారు మనకు అందించిన ఆదర్శాలను చూసుకుంటూ మనం మాట్లాడుతున్నాము. ఈరోజు ఇది రేవంత్ రెడ్డికి ఎవరితో పరిచయం ఉంది, రేవంత్ రెడ్డితో ఎవరు కలిసి పనిచేసింది అనేది ఇక్కడ చర్చ కాదు. ఆ సంస్థ యొక్క విధానము, ఆ రాజకీయ పార్టీ యొక్క మేనిఫెస్టో. సో ఇక్కడ వ్యక్తుల ప్రస్తావన కాదు, ఇక్కడ సంస్థలు ఏం నిర్ణయం తీసుకుంటే సంస్థల యొక్క విధానం మీద మనం చర్చ చేసుకుంటున్నాము. ఇవాళ ఎక్కడ కూడా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వివరణ ఇవ్వడం లేదు. నేను కేటీఆర్ను అంత సీరియస్గా తీసుకొని నీకు ఎప్పుడో చెప్పిన మేనేజ్మెంట్ కోటవాడు పిల్లగాడు పొద్దుపోయినప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడతాడని. కేసీఆర్ మాట్లాడితే డెఫినెట్గా మాట్లాడతా. నేను అదే అంటున్నా, నాకు సంతోషం. సిద్దిపేటకు ఇంకా మిగతా ఎవరెవరు రాజీనామాలు చేస్తారో ఆ ప్రాంతాలకు పట్టిన శని పీడ విరగడవుతుంది. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఒకవేళ ఎవరైనా దీని మీద నమ్మకం లేని మీడియా మిత్రులు కూడా ఎవరైనా రాజీనామా చేస్తామంటే కూడా మంచిదే. क्या हो रहा आशीष? मैं एक बात साफ साफ कहना चाहता हूं, इस देश की प्रधानमंत्री और गृह मंत्री रिजर्वेशन हटाने के लिए बहुत सारे कोशिश कर रहे, साजिश कर रहे, क्योंकि उनके जो मदर ऑर्गेनाइजेशन है राष्ट्रीय स्वयंसेवक संघ, उनके आइडियोलॉजी, उनके फिलॉसफी है इस देश में बिना रिजर्वेशन इस देश को चलाने के लिए उन लोगों का सोचधारा है। इसीलिए आज वो आरएसएस के जितने भी 3 तलाक 370 आर्टिकल सिटीजन